హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబీ ఛానల్. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అది కూడా మన గార్డెన్ నుంచి తెంపుకున్న కాకరకాయలతో. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మన గార్డెన్లోని కాకరకాయలని పీల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా వాష్ చేయాల్సిన అవసరం లేదు. గల్లుప్పు పసుపు వేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఆ ఉప్పు వల్ల ఆ కాకరకాయలో ఉన్న వాటర్ అంతా దిగుతుందన్నమాట. తర్వాత ఈ ముక్కలన్నిటికీ కూడా ఒక 2 నిమిషాలు గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనం పిసికినట్టయితే కనుక కాకరకాయలో ఉన్న వాటర్, ఆ జ్యూస్ ఏదైతే ఉంటుందో అది బయటకు వచ్చేసింది. అంటే చేదు చాలా వరకు వెళ్ళిపోతుంది ఇక్కడే. సో ఎవరైతే కాకరకాయలో అస్సలు చేదు ఉండకూడదు అనుకుంటారో వాళ్ళైతే ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు. ఈ విధంగా ముక్కల్ని గట్టిగా ప్రెస్ చేస్తే అయితే జ్యూస్ సపరేట్ అవుతుంది. చూసారు కదా, ఈ జ్యూస్ అంతా వేస్టే అండి. ఎందుకంటే ఇందులో మనం ఉప్పు కలిపాం కాబట్టి దీన్ని మనం మొక్కలకి ఇవ్వడానికి కూడా ఉపయోగపడదు. అదే మనం ఉప్పు కలపకుండా జ్యూస్ తీసామంటే కనుక దీన్ని ఒక మంచి పెస్టిసైడ్స్గా అయితే వాడుకోవచ్చు. సో ఈ విధంగా అయితే 2 సపరేట్ చేసి, ఇప్పుడు వరకు మనం వాష్ చేయలేదు కదా కాకరకాయ ముక్కల్ని, ఇప్పుడు ఒక 2 సార్లు అయితే చక్కగా వాటర్లో వేసి కడిగేసుకోవాలి. అండ్ కోసేటప్పుడు గింజలు పడేయాల్సిన అవసరం లేదు. మరీ పెద్ద గింజలు అయితే పడేయండి, కానీ చిన్న గింజలు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రైలో. ఇప్పుడు డీప్ ఫ్రైకి కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ మనం ఫ్రై చేసిన తర్వాత వేస్ట్ ఏం కాదండి. మిగతా కర్రీస్లో నార్మల్గానే మనం యూజ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఉల్లిపాయలతో పాటు కాకరకాయలు వేయించట్లేదు, ఎందుకంటే ముందుగా కొంచెం కాకరకాయలని వేయించేసి పక్కకు తీసుకుంటాను. ఎందుకంటే త్వరగా రెసిపీ అయిపోతుంది అనమాట మనకి టైం లేనప్పుడు. ఎందుకంటే ఉల్లిపాయలతో వేగాలంటే కాస్త టైం పడుతుంది. సో టేస్ట్ అయితే 2 ఒకటే. బట్ నేను ఫస్ట్ ఈ విధంగా కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకొని ఈ ముక్కలన్నిటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం బాగా క్రిస్పీనెస్ లాగా వచ్చే విధంగానే ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ రెసిపీని నేను ఎవరికి సజెస్ట్ చేస్తానంటే అందరికీ అయితే సజెస్ట్ చేయనండి. సో ఇవి కాకరకాయలు నేను ఫస్ట్ టైం అండి, అస్సలు ఎప్పుడు తినలేదు, బాబోయ్ చేదు అని పక్కన పెట్టేసే వాళ్ళకి మాత్రమే సజెస్ట్ చేస్తాను. ఈ విధంగా చేస్తే అసలు మీరు చెప్పే వరకు కూడా అది కాకరకాయ ఫ్రై అనేది వాళ్ళు గుర్తుపట్టలేరు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఎవరికైతే మీరు కాకరకాయ తినిపించాలని అనుకుంటున్నారో సో వారికి ఈ రెసిపీని అయితే చేసి పెట్టండి. అంతేగాని అస్సలు చేదు లేకుండా కాకరకాయ తినడం అనేది నాకు తెలిసి వేస్ట్ అనే అనుకుంటాను నేను. ఎందుకంటే ఆ చిరు చేదు ఉంటేనే బాగుంటుంది. సో పిల్లలకి పెట్టాలన్నప్పుడు వాళ్ళు తినరు కాబట్టి ఈ విధంగా అయితే ట్రై చేయొచ్చు. చూసారు కదా, ఈ విధంగా క్రిస్పీగా కాకరకాయలు వేగిపోయిన తర్వాత వీటిని మనం జాలీలో వేసుకొని ఆయిల్ సపరేట్గా, పీసెస్ సపరేట్గా అయితే పక్కన పెట్టుకోవాలి. కింద ఆయిల్ని చూసారా, ఈ ఆయిల్ని కూడా మనం వేస్ట్ చేయట్లేదు. దీన్ని కొంచెం తీసుకొని ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలన్నమాట. ఆవాలు, సాయిమినపప్పు అండ్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే సాయి మినపప్పు యూజ్ చేశాను. అయితే నేను బాగా డీప్ ఫ్రై చేయటం వలన సాయి మినపప్పు చాలా గట్టిగా అయిపోయిందండి. నాకు తెలిసినంత వరకు ఈ రెసిపీ మీరు కనుక నా రెసిపీ చూసి ట్రై చేస్తే కనుక ఇక్కడ ఎలాంటి పప్పులు అయితే యూజ్ చేయకండి, ఎందుకంటే అది మధ్య మధ్యలో తగులుతూ చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ పప్పులు స్కిప్ చేసేసి మీరు ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకొని ఫ్రై అయితే చేసుకోండి. తినేటప్పుడు ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. సో వీటిని కూడా చాలా బ్రౌనిష్ కలర్లోకి వచ్చే విధంగా కాస్త ఎక్కువగానే వేయించుకోండి, అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్. ఎందుకంటే క్రంచీగా ఆనియన్ తగిలినప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే కాస్త ఎక్కువగానే వేయించుకోండి. వేగిపోయిన తర్వాత వీటిలో ఇప్పుడు ముందుగా మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలను అయితే వేసేసుకున్నాము. నేను ఎక్కువ క్వాంటిటీలో చేయలేదండి, చాలా తక్కువ క్వాంటిటీ చేశాను. సర్ప్రైజింగ్గా ఒక పూట కూడా కర్రీ సరిపోలేదన్నమాట. అంత టేస్టీగా చాహ్నా అయితే తినేసింది.
చాలా బాగున్నాయి. చెప్పాను కదా, ఆ పప్పులో ఒకటి డిస్టర్బెన్స్ లేకపోతే మాత్రం ముద్దకే కర్రీ మొత్తం తింటారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు వీటిలో కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని కాస్త అటు ఇటు తిప్పుకొని కొంచెం సేపు అవన్నీ ముక్కలకి పట్టేలాగా కొంచెం సేపు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మన రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. నేను ఈ కాకరకాయల రెసిపీ చాలాసార్లు చేశాను, కానీ మన గార్డెన్లో వచ్చిన కాకరకాయలతో చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అండ్ నెక్స్ట్ టైము కాకరకాయల కారపొడి చేసి చూపించాలని అనుకుంటున్నాను. ట్రై చేస్తాను మ్యాక్సిమము. నేను ఎప్పుడు చేయలేదు, బట్ యూట్యూబ్లో దొరకని రెసిపీ ఏముంటుంది చెప్పండి, మనకు తెలియంది ఎక్కడో ఒక చోట చూసి నేర్చుకోవడమే కదా. సో మీకు ఎవరికైతే ఈ రెసిపీ తెలియలేదు ఇప్పటి వరకు అనుకుంటే నా రెసిపీని చూసి ఖచ్చితంగా ఫాలో అయిపోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఇప్పటి వరకు పెట్టకపోతే మాత్రం సేమ్ నేను చేసిన పద్ధతిలోనే ఆ పప్పులు స్కిప్ చేసేసి మీరైతే పెట్టేయండి. ఇక్కడ చాహనాతో నేను ఫస్ట్ టైం కాకరకాయ ఫ్రైని తినిపిస్తున్నాను అనమాట. నిజంగా ఎంత ఇష్టపడుతుందో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో తరచుగా కాకరకాయలను కూడా పిల్లలు ఉన్నవాళ్ళు ఈ పద్ధతిని ఫాలో అయ్యి చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ వాల్యుబుల్ కామెంట్ని కూడా తెలియజేసేయండి. అండ్ మీ పిల్లలకు కూడా మంచి మంచి రెసిపీని ఇంట్లోనే తయారు చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.